నమస్కారం. ఆలనా పాలన కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి ఆలనా పాలన కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు ఉన్నారు. మరి సకులు రాసే సమస్యలకు ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే మేడం, ఎప్పటిలాగే ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా తెలియజేశారు, మరి చదవమంటారా? చదవమ్మా. నమస్కారం మేడం, నా పేరు విజయలక్ష్మి, వైజాగ్ నుండి రాస్తున్నాను. నాకు పెళ్ళై 4 సంవత్సరాలైంది, ఇంకా పిల్లలు లేరు. పెళ్ళైన తరువాత నేను 15 కిలోలు బరువు పెరిగాను. నెలసరి కూడా సక్రమంగా రావటం లేదు. పిల్లల కోసం ట్రై చేస్తే బరువు తగ్గాలి అంటున్నారు. ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా 1 కిలో కూడా తగ్గటం లేదు. డాక్టర్ గారు సమస్యకు చక్కటి పరిష్కారం చూపగలరు అంటూ రాస్తున్నారండి. ఇది ఈ మధ్యకాలంలో చాలా కామన్గా చూస్తున్న సమస్య అమ్మా. వివాహం అయిన మొదటి 2-3 సంవత్సరాల్లో దాదాపు 10-15 కిలోలు బరువు పెరుగుతారు. ఇది ఎందుకంటే సాధారణంగా ఆహార నియమాల్లో మార్పులు రావటం, తర్వాత వ్యాయామం లేకపోవటము, కొత్త ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత కొత్త స్ట్రెస్ ఉంటుంది, కొత్త కుటుంబంలో ఇంకో కుటుంబంలోకి వెళ్ళి చేరటం వల్ల. సో ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే బరువు పెరిగినప్పుడు అండం విడుదల తగ్గిపోతుంది. అండం విడుదల ప్రతి నెల అవ్వాలి, అవ్వకుండా అప్పుడప్పుడు అయ్యే అవకాశం ఉంది. ఇలా అప్పుడప్పుడు అండం విడుదల కానందువల్ల పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. దీనికి అంతటికీ కారణం ఈ సడన్గా బరువు పెరగటం. మామూలుగా 50-60 కిలోలు బరువు ఉన్న స్త్రీ 5% బరువు పెరిగినట్లయితే, అంటే 2.5 కిలోలు బరువు పెరిగినా కూడా ఆమెకి నెల అండం విడుదలయ్యే అవకాశం తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి 15 కిలోలు బరువు పెరిగింది, అంటే 60 కిలోలు ఉందనుకున్నాము. 15 కిలోలు అంటే దాదాపు 25%, 25% బాడీ వెయిట్ పెరిగింది. తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళలో అండం విడుదల సరిగా ఉండదు. దీనికి ముఖ్య కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మన శరీరంలో మనం తీసుకునే పిండి పదార్థాలని అవన్నీ అరిగిన తర్వాత రక్తంలో షుగర్గా మారుతాయి. ఈ షుగర్ లెవెల్ని నియంత్రించడానికి, తగ్గించడానికి ఇన్సులిన్ హార్మోన్ తయారవుతుంది. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో రక్తంలో, పిండి పదార్థాలు ఎక్కువ తినటం వల్ల అప్పుడు ఇన్సులిన్ కూడా ఎక్కువ తయారవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ అధికంగా తయారవుతుందో ఆ ఇన్సులిన్ అండాశయాల మీద దాని ప్రభావం చూపిస్తుంది. అండాశయాల మీద ప్రభావం అంటే ప్రతి నెల అండాశయాల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తయారవుతుంది. దాని ప్రభావం వల్లనే 14 రోజులకి అండం విడుదల అవుతుంది. అండం విడుదల తర్వాత ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ కార్పస్ లూటియంగా రూపాంతరం చెంది ప్రొజెస్ట్రోన్ హార్మోన్ వస్తుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ రావాలంటే ముందు ఆండ్రోజన్స్ తయారవ్వాలి, అంటే మేల్ హార్మోన్స్ నుంచి ఈస్ట్రోజన్ తయారవుతుంది అన్నమాట. సో ఓవరీస్లో ఈ గ్రాన్యులోజా సెల్స్ అని వాటి మీద ఈ ఇన్సులిన్ ప్రభావంతో ఆండ్రోజన్స్ అధికంగా తయారవుతాయి. సో అందులోంచి ఈస్ట్రోజన్ కూడా వస్తుంది, ఈస్ట్రోజన్ కూడా ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే ఆండ్రోజన్స్ ఎక్కువ తయారవుతాయో అప్పుడు అవాంఛిత రోమాలు రావటం ముఖం మీద, తర్వాత ముఖం మీద నల్ల పిగ్మెంటేషన్ మెడ మీద అవన్నీ రావటం, ఇవి కాకుండా అండం విడుదల కాదు. సో మనం దానివల్ల ఆవిడకి పీరియడ్స్ కూడా లేట్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ రావటం లేదు. అధిక బరువు తగ్గించుకోవాలి. ఇప్పుడు దానికోసం ఆవిడ వ్యాయామం చేసినా తగ్గట్లేదు. అసలు వ్యాయామం ఎలా ఉపయోగపడుతుంది? వ్యాయామం చేసినప్పుడు కండరాలు, శరీరంలో కండరాలు, ముఖ్యంగా వాకింగ్, జాగింగ్, ఇవన్నీ మనం రొటీన్గా చేసే, ఈజీగా చేయగలిగే వ్యాయామాలు చేసినప్పుడు మజిల్స్లోకి రక్తంలో ఉన్న షుగర్ మజిల్స్ లాక్కుంటాయి, ఎందుకంటే ఎనర్జీ కావాలి. ఎప్పుడైతే మజిల్లోకి షుగర్ లెవెల్ వెళ్తుందో బ్లడ్లో షుగర్ లెవెల్ తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ లెవెల్ తగ్గుతుంది. కనీసం ఆ ఎక్సర్సైజ్ చేసినంతసేపు అయినా చేయగా మజిల్ మాస్ పెరుగుతుంది. మజిల్ మాస్ పెరగటం వల్ల, మజిల్ మాస్ వల్లనే మన మెటబాలిక్ రేట్ అంటాం, BMI ఉంటుంది. సో మజిల్ మాస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మెటబాలిజం పెరుగుతుంది. మన శరీరంలో ఈ శక్తిని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ని తగ్గించే అవకాశం వస్తుంది. సో ఇన్సులిన్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఎటువంటి వ్యాయామం చేయాలి? ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఎప్పుడైతే ఎక్కువగా ఊపిరితిత్తులు ఎక్కువగా శ్వాస తీసుకోవటం, హార్ట్ రేట్ పెరగటం, ఇవన్నీ జరుగుతాయి. సో దీనివల్ల బాడీలో మజిల్స్ అన్నిటికీ కూడా రక్తం సరఫరా అవుతుంది. ఆ రక్తం ద్వారా ఈ షుగర్ వెళ్తుంది, మజిల్లో ఆ షుగర్ని లాక్కుంటుంది, మజిల్ మాస్.
సో మొట్టమొదట ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టినప్పుడు స్త్రీలు బరువు తగ్గకపోవచ్చు, కానీ వాళ్ళ మజిల్ మాస్ పెరిగి ఫ్యాట్ తగ్గుతుంది. సో ఫ్యాట్ తగ్గి మజిల్ పెరగటం వల్ల వెయిట్లో తేడా ఉండకపోవచ్చు. ఇట్లా డ్రెస్సులు వేసుకునే స్త్రీల్లో తెలుస్తుంది, వాళ్ళకి కాంపాక్ట్ అవుతారు. సో ఇంచ్ లాస్ అంటాం. అంటే ఒక వేస్ట్ ఒకవేళ 25-28 ఇంచెస్ ఉంటే 27-26 అలా నెమ్మదిగా వేస్ట్ తగ్గుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో వేస్ట్ ఎక్కువ ఉంటుంది. వేస్ట్ టు హిప్ రేషియో అంటాం. వేస్ట్ సన్నగా ఉండాలి, హిప్ ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే వేస్ట్ ఎక్కువ ఉండి హిప్ తక్కువ ఉందండి మెజర్మెంట్ మోర్ దెన్ 1.3 అంటాం ఆ రేషియో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని. ఎందుకంటే సన్నగా ఉన్న స్త్రీలలో కూడా చూస్తాం, సన్నగా అనిపిస్తారు కానీ వాళ్ళకి పీరియడ్స్ సరిగా రావు. వేస్ట్ టు హిప్ రేషియో మెజర్ చేసినట్లయితే 1.3 కంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఫ్యామిలీలో డయాబెటీస్ హిస్టరీ ఉంటుంది. సో ఇలాంటివి అన్నీ మేము కనుక్కోవాలి. సో తప్పనిసరిగా ఆవిడ ఏం వ్యాయామం చేస్తున్నారో ఇంపార్టెంట్. సెకండ్, ఏ సమయంలో చేస్తున్నారో ఇంపార్టెంట్. ఉదయం పూట వ్యాయామం చేయటం వల్ల పగలంతా మనం తీసుకునే ఆహారము ఈ మెటబాలిజం పెరగటం వల్ల అది అరుగుదల అవుతుంది. ఎప్పుడైతే ఈవినింగ్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారో నైట్ అంతా ఫుడ్ తీసుకోరు, కాబట్టి మెటబాలిజం పెరిగినా అక్కడ ఆహారం లేదు బాడీ యూటిలైజ్ చేయటానికి, అందుకని అంత బరువు పెరగరు. రెండవది ఏంటంటే ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు. నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల కూడా స్ట్రెస్. సో స్ట్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ స్టీరాయిడ్స్ అని అడ్రినల్ గ్లాండ్ స్టీరాయిడ్ రిలీజ్ చేస్తుంది. దాంతో మళ్ళీ రక్తంలో షుగర్ శాతం పెరుగుతుంది, మళ్ళీ ఇన్సులిన్ లెవెల్ పెరుగుతుంది. సో కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం. ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి లాభాలు తక్కువ. తర్వాత యోగా చేసామంటారు చాలా మంది స్త్రీలు. మేము ఏం ఎక్సర్సైజ్ వ్యాయామం అంటే యోగా వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే యోగా వల్ల ముందు ప్రాణాయామం వల్ల ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది, తర్వాత కొంతవరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, బేసికలీ యోగా ఇస్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్. సో ఇంటర్నల్ ఆర్గన్స్ మీద ప్రెషర్ ఉండి సో హార్మోన్స్ అన్నీ సరిగా రావటానికి కొంతవరకు తోడ్పడుతుంది. సో యోగా ఒకటి సరిపోదు. వ్యాయామం చేసినప్పుడు ఏరోబిక్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎంత చేయాలి అంటే కనీసం వారంలో 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 150 నిమిషాలంటే వారంలో 5 రోజులు, రోజుకి అరగంట మినిమం. ఇది వెయిట్ పెరగకుండా ఉండటానికి. వెయిట్ తగ్గాలంటే ఇంకా చేయాలి. సో ఈ 30 నిమిషాలు ఎక్సర్సైజ్లో కనీసం 3 రోజులు అంటే 90 నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. 3 రోజులన్నా వాకింగ్ అలాంటివి చేయాలి. ఇక మిగతా 2 రోజులు ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అని చేయాలి. అంటే డంబుల్స్ కానీ వెయిట్స్ తోటి చేయాలి. దాంతో ఏమంటే మజిల్ మాస్ పెరుగుతుంది. సో 2 days మజిల్ బిల్డింగ్, 3 days ఏరోబిక్. ఆ విధంగా డివైడ్ చేసినట్లయితే తప్పనిసరిగా వెయిట్ తగ్గుతారు. తర్వాత ఎటువంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే కంటిన్యూ చేయడానికి. వాకింగ్ చేసి విసుగు వస్తుంది, లేదా ఇంట్లోనే ఫ్లాట్లో బయట తిరగటము, పైన రూఫ్ టాప్ మీద తిరగడం విసుగు రావచ్చు. సో యూ కెన్ గో ఫర్ సమ్, ఇప్పుడు జుంబా క్లాసెస్ అని ఉన్నాయి, సాల్సా క్లాసులు అని ఉన్నాయి, సమ్ బాలీవుడ్ డాన్స్, ఏదన్నా సరే అది కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. సో యూ కెన్ మేక్ యువర్ లైఫ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూ కెన్ అయినా కూడా ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గచ్చు. తగ్గాలంటే మాత్రం 1/2 hour సరిపోదు, 1 hour చేయాలి. ఇంకో ముఖ్య విషయం, ఎంత ఎక్సర్సైజ్ అయినా చేయండి, డయట్ సరిగా తీసుకోకపోతే వెయిట్ తగ్గరు. సో కార్బోహైడ్రేట్స్ని నియంత్రించాలి, పిండి పదార్థాలు తక్కువ తీసుకోవాలి. తర్వాత కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, విజయలక్ష్మి గారి సమస్యకు చక్కటి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి ఆలనా పాలన కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.